అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏలూరు జిల్లాకు సంబంధించి నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నించాను. సార్ నమస్తే సార్. న్యూ ఇయర్ సెలబ్రేషన్కి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, నిఘా ఎట్లా ఉండబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏలూరు ప్రజలందరికీ హార్టీ న్యూ ఇయర్ విషెస్. అందరికీ ఈ పండుగ అందరికీ ప్రశాంతతని, ఆనందాన్ని మిగల్చాలి. ఈ పండుగ ఆనందంలో ఎవరికి నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, పోలీస్ మీద ఉంది. దాని మీదనే ఈ అతివేగంగా డ్రైవింగ్ చేయడము, మన సెలబ్రేషన్ కోసం పక్కన వాళ్ళని పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టి ఇబ్బంది చేయడము, రోడ్డు మీద కేక్ కట్ చేసి వేరే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ చేయడము, అట్లాంటివి చేయకూడదు. అండ్ డ్రంక్ డ్రైవింగ్ అనేది కంప్లీట్గా నిషిద్ధం. ఇలాంటి యాక్టివిటీస్ ఏమైనా చేస్తే అనవసరంగా మీ మీద కొత్త సంవత్సరం కేసుతో ప్రారంభించకూడదని కోరుకుంటున్నాము. అలాంటివి మీకు ఎస్పెషల్లీ విద్యార్థులకి భవిష్యత్తులో మీ పాస్పోర్ట్స్ కావచ్చు, ఏదైనా ఫారెన్ అప్లికేషన్స్ కావచ్చు, అన్నిట్లో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి అలాంటి యాక్టివిటీస్కి దూరంగా ఉండాలని కోరుతున్నాము. ఇంకా ముఖ్యంగా పేరెంట్స్కి మైనర్ తీరని వాళ్ళకి, తర్వాత ఇట్లాంటి స్కోప్ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ బండ్లు అలాంటివి కాకుండా హ్యాపీగా ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మధ్యలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుతున్నాం. ఎన్ని చెప్పినా సరే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక విషాద ఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. ఈ ఏడాదికి సంబంధించి అంటే ప్రత్యేకంగా ఎట్లాంటి కఠిన చర్యలు తీసుకోబోతుంది? ఖచ్చితంగా మా పోలీస్ ఫోర్స్ అంతా ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఆల్రెడీ మా వాళ్ళందరూ బిజీగా చాలా అదర్ డ్యూటీస్లో కూడా ఉన్నారు. అది ఉన్నా కూడా మా వాళ్ళు రోడ్డు మీద నిఘా పెడతారు. ఆల్ పోలీస్ ఫోర్స్ ఇంక్లూడింగ్ మీ వాళ్ళ ఫ్యామిలీస్కి దూరంగా ఉండి రోడ్డు మీద వాళ్ళ బాధ్యత నిర్వహిస్తారు. బట్ మనము ప్రజలను కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే పోలీస్ ఎందుకు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు. అల్టిమేట్గా రోడ్డు మీద రెస్పాన్సిబుల్గా వెళ్ళి మన ప్రాణాన్ని హెల్మెట్ ధరించడం కావచ్చు, వేగం పరిమితుల్లో ఉండి పోవడం కావచ్చు, మన మీద కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. మేము కూడా గట్టిగా చెక్ పోస్ట్ పెట్టి అన్ని దగ్గర టైట్ చేసి చెక్ చేస్తాము. బ్రెత్ అనలైజర్ తోటి కూడా టెస్టింగ్స్ ఉంటాయి. మాతో పాటు మన మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ కూడా చెక్ చేస్తారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఐ కాషన్ పబ్లిక్ నాట్ టు అలాంటి వాటిల్లో ఇరుక్కొని ఇబ్బంది పడద్దు. మీ కుటుంబాలకు కూడా విషాదాన్ని మిగల్చొద్దు, మీ ఆనందంలో వేరే వాళ్ళకు కూడా విషాదం మిగల్చొద్దు. అంటే మీరు వచ్చిన తర్వాత 2024 ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు ఏలూరులో. ప్రత్యేకంగా చెప్పాలంటే హెల్మెట్లు ధరించడం గురించి కానీ, లేదంటే యాక్సిడెంట్ వెహికల్ అయినటువంటి వెహికల్ని హైవే పక్క నుంచి అంటే ప్రజల్లో అవగాహన తీసుకురావడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు అంటే న్యూ ఇయర్కి సంబంధించి వచ్చే సంవత్సరం ఇట్లాంటి కార్యక్రమాలు ఏమైనా చేయబోతున్నారే? ఈ హెల్మెట్ ధరించే దాని మీద ఇంకా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నామండి. ముఖ్యంగా మా పోలీస్ కూడా హెల్మెట్స్ చాలామంది ధరించాలి. అది ఊరికే ఫైన్స్ వేయడమే కాకుండా ఎడ్యుకేషన్ ద్వారా మేము తీసుకుపోవాలని ట్రై చేస్తున్నాము. ఆల్రెడీ ఈ చిన్నపిల్లల ఫోటో ఏర్పాటు చేస్తే వాళ్ళకి సెంటిమెంటల్గా ఒక అపీల్ ఉంటుంది. అది చూసినప్పుడు భయం కాదు, ఆలోచన రేకెత్తితే వాళ్ళు లాంగ్ టర్మ్లో హెల్మెట్ యూజ్ చేస్తారు అన్నది మా భావన. దాని మీద ఎక్కువ అవేర్నెస్ ఇంకా క్రియేట్ చేస్తాము. దాని మీద కొన్ని ఇనిషియేటివ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము. సైనిక్ అని చెప్పి చిన్నపిల్లల ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకి ఎడ్యుకేట్ చేయడానికి ఒకటి ప్రారంభించున్నాము. దాన్ని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తాము. ఒక అవేర్నెస్ వెహికల్ కూడా సిద్ధం చేస్తున్నాము. ఓన్లీ పట్టణ ప్రాంతాలే కాదు, ముఖ్యంగా మన పల్లె ప్రాంతాల నుంచి టౌన్కి వచ్చే వాళ్ళు హైవే మీద వెళ్తారు. వాళ్ళకి ఇంకా ఎక్కువ డేంజర్ ఉంటుంది. వాళ్ళ దగ్గర కూడా ఈ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ మన హైవే ఎక్కువ స్ట్రెచ్ ఉండడం వల్ల జరుగుతుంది. వాళ్ళలో కూడా హెల్మెట్ మనం చూస్తే అర్బన్ ఏరియాలో కొంచెం వేసుకుంటారు, పల్లెటూరులో అసలు వేసుకోరు. సో వాళ్ళ దగ్గర కూడా ఈ హెల్మెట్ కావచ్చు, సైబర్ క్రైమ్ కావచ్చు, అన్నీ ఆ వీడియో మాధ్యమం ద్వారా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడానికి కొత్త ఇనిషియేటివ్స్ వీఆర్ ప్లానింగ్. సంక్రాంతికి కోడి పందాల మీద కూడా అంటే ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ముందస్తుగా ఏమైనా చర్యలు తీసుకుంటారు? కోడి పందాల మీద బైండ్ ఓవర్స్ చేయడం అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. మీరు కూడా చూసుకుంటారు, రీసెంట్గా ఒక 8 లక్షలు కూడా మనం ఇక్కడ రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. ద్వారకా తిరుమల దగ్గర కూడా మనం ఒక 3 లక్షలు ఒకసారి, 2 లక్షలు ఒకసారి కూడా రైడ్ చేసి పట్టుకున్నారు. ఎక్కువ దగ్గర గ్యాంబ్లింగ్ మీద అట్లాగే ఫోకస్ ఉంటాయి. ఈ గ్యాంబ్లింగ్ అనవసరంగా ఆడి మీ మీద కేసెస్ పెట్టించుకొని ఆ క్రిమినల్ హిస్టరీ డెవలప్ చేసుకోవద్దు. ప్లస్ 112 యాక్ట్ కూడా పెడతారు దాని మీద. అది ట్రయల్ దాకా వెళ్తుంది. అది మీకు లాంగ్ టర్మ్లో కూడా ఇంపాక్ట్ ఉంటాయి. మల్టిపుల్ అఫెన్సెస్లో మీరు ఉంటే అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇది మొత్తంగా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ చెప్తున్నారు. అంటే న్యూ ఇయర్ సంబంధించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాము. యువతంతా కూడా ప్రశాంతంగా తమ ఇంటి వద్దే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని చెప్తున్నారు. మరోవైపు సంక్రాంతికి సంబంధించి కోడి పందాల మీద ముఖ్యంగా వాటి మీద కూడా దృష్టి పెట్టి ముందస్తుగా బైండ్ ఓవర్ కేసులు కానీ లేదా ఇతర ఏర్పాట్లు కూడా అన్నీ కూడా చేస్తున్నాము. అందరూ కూడా ప్రశాంతంగా పండగ జరుపుకోవాలని చెప్పి జిల్లా ఎస్పీ కూడా చెప్తున్న పరిస్థితి. వినయ్ శెట్టితో మన ఆర్టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.